ఎవరైతే నా మీద ఆరోపణలు చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఆయన, నేను టీటీడీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే నన్ను రిజైన్ చేయమంటున్నాడు. కనీసం ఒక రోజు, వారం, నెల కూడా నాకు టైం ఇవ్వాల. నువ్వు రిజైన్ చేయి, నువ్వు రిజైన్ చేయి, నువ్వు రిజైన్. వాని అబ్బా సొత్తా టీటీడీ నేను రిజైన్, నువ్వు నాకు ఇచ్చావా టీటీడీ చైర్మన్ నేను రిజైన్ చేయడానికి? నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఆయన చెప్తే ఒక్క నిమిషం కూడా పట్టదు నాకు. ప్రతిరోజు నువ్వు రిజైన్ చేయి. ఎందుకు రిజైన్ చేయమంటున్నవాడు? దీని మీద నేను రీసెర్చ్ చేస్తే ఆయన చేసినటువంటి దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 100. ప్రతి దాంట్లోనూ కరప్షన్ చేశాడు. ఇవన్నీ బయటకు వస్తే తిరుపతి ప్రజలే తరిమి కొడతారు. నేను ఈరోజు కూడా నిస్వార్థంగా ఏది ఆశించకుండా, నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను ఒక మీడియా అధినేతని, నేను ఒక బిజినెస్ మ్యాన్ని. నాకు ఎన్నో అవకాశాలు వస్తే నేను వద్దనుకొని నాకు టీటీడీనే కావాలని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నేను ఇక్కడికి వచ్చాను. కొన్ని రిఫార్మ్స్ చేయాలి ఇక్కడ అని. గత 5 ఏళ్లలో మీరు చూసుంటారు ఎన్ని వేల టికెట్లు అమ్ముకున్నారు. నా దగ్గర రికార్డు ఉంది. వాళ్ళు పొరపాటున అది పోతా నా దగ్గర చైర్మన్ ఆఫీస్లో వదిలేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ తీసి చూస్తుంటే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. నిన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్లో కూడా నేను ఒక పాయింట్ లేవనెత్తాను. ఎందుకంటే ఎన్ని స్కాములు ఉన్నాయంటే అన్ని స్కాములు బయట పెడదామంటే ముఖ్యమంత్రి గారు నన్ను ఆపు చేయటం జరిగింది. తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీస్తారు అందరూ కలిసి, రోజు ఈ స్కాములు బయట పెడతా ఉంటే అది మంచిది కాదు, మన ధర్మానికి, వెంకటేశ్వర స్వామికి మంచిది కాదు, దీంతో ఆపేయండి, ఆ దేవుడే చూసుకుంటాడని నాకు ఆయన హితబోధం చేశాడు. కాబట్టి నేను ఆగాను. లేకపోతే ఈ పాటికి ఇంకొక 10 వీటి చేసిన దుర్మార్గాలన్నీ బయట పెట్టేవాడు. ఇది వేదాలు, దయ్యాలు, అది ఏదో సంస్కృతంలో మాట్లాడతాడు. ఇవన్నీ నా దగ్గర నడవదు. నీ ఆశాలన్నీ కూడా ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, తగ్గేదే లేదు. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 ఇయర్స్ నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళీ నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేవాడిని కాదు. నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 6 గంటలో ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. దీన్ని నేను హై లెవెల్కి తీసుకెళ్తాను. వీళ్ళ సంగతి ఏదో తేలుస్తాను. నేను మాత్రం భయపడేదే ప్రశ్నే లేదు. ఎందుకంటే నేను ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించా, నువ్వు పట్టు వస్త్రాలు తీసుకొచ్చేటప్పుడు సతీ సమేతంగా ఎందుకు రావట్లేదు, దానికి కారణం చెప్పమన్నా. వాళ్ళకు బాధ కలుగుతుంది. దానికి నేనేం చేయను. హిందూ ధర్మం ప్రకారం సతీ సమేతంగా రావాలి. భార్య లేకపోతే అదొక డిఫరెంట్ ఇష్యూ. గతంలో రాజశేఖర్ రెడ్డి రాలేదు, జగన్మోహన్ రెడ్డి రాలేదు. ఈ భారతి పేరు ఎత్తానని వాళ్ళ కోపం. నేను ఎందుకు ఎత్తకూడదు భారతి పేరు? ఆమె వస్తే ఆమెను ఎందుకు నేను ప్రశ్నిస్తాను? ఆమె రాలేదు కదా. ఇవన్నీ పెట్టుకొని బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అనుకుంటే నా ఆటలు ఏమీ సాగవు, రోజుకొకటి వస్తూ ఉన్నాయి అనే ఉద్దేశంతో ఈ బురద జల్లే కార్యక్రమం. ఇప్పుడు ఈ వీడియోలు కంప్లైంట్ చేస్తే నా ఫ్యామిలీ మెంబర్స్ చేయాలా, లేకపోతే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అన్నారో కంప్లైంట్ చేయాలి. ఎవరికైనా కంప్లైంట్ చేశారా? ఎవరికైనా చెప్పారా? కొన్ని అయితే మా ఇదివరకు అందులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు అయితే నేను 20-25 ఏళ్ల కింద దిగిన ఫోటోలు అవి. ఆ ఫోటోలు ఈ ఫోటోలు మిక్స్ చేసి దానికి ఒక మ్యూజిక్ పెట్టి, ఈ సన్యాసులకు ఏం పని లేదా?
నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను, నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఏమేం చేసావో నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? ఇవన్నీ చీప్ పాలిటిక్స్ నా దగ్గర జరగదు, అర్థమైందా? నేను హైదరాబాద్ నడిబొడ్డున నేను ఉండి వ్యాపారం చేస్తున్నా. నేను ఎవరికి భయపడేవాడిని కాదు. ఈ చీప్ పాలిటిక్స్ కాబట్టి ఇవన్నీ చీప్ పాలిటిక్స్కి భయపడేది లేదు. నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. నేను ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవాడిని కాదు. నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి. నా మీద ఇటువంటి లేనిపోని కొన్ని మార్పింగ్ చేసి నా మీద బురద వెళ్తే మాత్రం నేను ఊరుకునేవాడిని కాదు. నేను లీగల్గా ఫైట్ చేస్తాను. వాళ్ళ సంగతి చూస్తాను. నేను ఎవరెవరైతే ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు పెడుతున్నారో, ఈరోజు రేపు వన్ మ్యాన్ కమిషన్ వస్తుంది. రేపు ఈ వన్ మ్యాన్ కమిషన్ వస్తుంది. దీన్ని డైవర్ట్ చేయాలి. ఈ దొంగలకి డైవర్షన్ పాలిటిక్స్ బాగా వచ్చు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, డైవర్ట్ని ఎట్లా చేయాలో అనేది. ఇది ఒక టాపికా? దీనివల్ల ఎవరికి నష్టం? సమాజానికి ఏమన్నా ఉందా? నేనేమన్నా తప్పు పని చేశానా? ఏమున్నాయి ఆ వీడియోలో చూడండి మీరు. అందులో ఏం తప్పు ఉంది? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండరా? కలవరా? పోరా? రారా? నాది 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటోలు పెట్టి మార్పింగ్ చేస్తారు. ఇవన్నీ నా దగ్గర నడవదు. నేను చెప్తున్నాను. నేను లీగల్గా ఫైట్ చేస్తాను. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నువ్వేదో బుడబుక్కలు బెదిరింపుకు నువ్వు దిగిపో. ఇది ఒకసారి కాదు, 100 సార్లు చెప్పినావు. నువ్వు దిగమంటే దిగటానికి రాలేదు. నేను ఈ ప్రాంతానికి చెందినవాడినే. నువ్వన్న పక్క జిల్లా నుంచి వచ్చినావు. కాబట్టి ఎందుకంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి. వాళ్ళ భాగవతం కూడా ఇక నేను ఊరుకునే లేదు. నా దగ్గర కూడా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం, నా దగ్గర కూడా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఇలా కథలన్నీ తెలుస్తాను. నేను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని రాజీనామా చేయమని డిమాండ్ చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తల మీద, కొందరు నాయకుల మీద అక్రమంగా, అన్యాయంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వాళ్ళ కోర్టులో ప్రొడ్యూషన్. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం, అప్రజాస్వామికమైనది కూడా. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియజేసేటటువంటి ప్రక్రియను ప్రారంభించారు. ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టుగా ఒక ముఖ్యమైన సమస్యను చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అదేమిటంటే లడ్డూల్లో కల్తీ కలిసింది. ఆధారాలు లేవు, నిరూపణలు లేవు. గాలి పోగేసి చంద్రబాబు నాయుడు గారు పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రసాదము లడ్డూలో పంది కొవ్వు, మాంసపు కొవ్వు, చేప నూనె కలిసిందని, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులని ఒక తప్పుడు ప్రచారాన్ని చేయడం ప్రారంభించారు. అది చివరికి అనేకమైనటువంటి దుష్ఫలితాలకు తీస్తున్నటువంటి అంశం మీ అందరూ చూస్తున్నారు. ఇందులో భాగంగానే బిఆర్ నాయుడు గారు, ఆయన భక్తులేం కాదు, టీవీ5 అధినేత. టీవీ5 చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల్లో ఊడిగం చేసిందని ఆయనకి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానపు చైర్మన్ గా వారు నియమించారు. నియమిస్తే ఆయన మీద వచ్చిన ఆరోపణలు చూశారు కదా, టీవీలో, సోషల్ మీడియాలో ఆయన చేసినటువంటి అకృత్యాలు, ఆయన చేసినటువంటి లైంగిక వేధింపులు తీవ్రంగా ప్రచారం జరిగింది. ముందేమంటాడు, ఇదేమో మార్ఫింగ్ అన్నాడు. తర్వాత ఏమో దీనిలో ఏముంది, తప్పేముంది అన్నాడు. ఈ రకంగా సమర్థించుకునే కార్యక్రమం చేస్తున్నాడు. కానీ ఆ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా చేసే అర్హత లేదని గ్రహించక రాజీనామా చేశారు. దాన్నే బట్టు కూర్చున్నారు. సరే, ఆ బిఆర్ నాయుడికి బుద్ధి లేకపోయింది. చంద్రబాబు నాయుడు కన్నా బుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు అయినా రాజీనామా చేస్తొచ్చు కదా, రాజీనామా చేయించే ప్రశ్న లేదు. మొత్తం టోటల్ గా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఆయన కున్నంత పదం అంటే
ఆశ, డబ్బంటే ఆశ, భయమేమీ లేదు భగవంతుడు అంటే. భగవంతుడి గురించి ఎన్ని అబద్ధాలు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవిస్తారు. ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్న తిరుమలలో, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అపవిత్రం చేస్తున్నటువంటి బిఆర్ నాయుడిని తక్షణమే రాజీనామా చేయమని డిమాండ్ చేసినటువంటి మహిళల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. నాకు అర్థం కాలేదు. ఎక్కడ పెడతారు? ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి పారేస్తారు. ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు, మహిళలను రాత్రి జైల్లో పెట్టారు, వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. రాష్ట్రంలో ఎంత విచిత్రంగా ఉందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నేరం చేయకపోయినా నేరం చేసినట్టు జైలుకి పంపిస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద నేరం చేసిన జైలుకి పంపారు, పోలీస్ స్టేషన్లో పెరిగి పంపించారు. ఆయన ఎంపీ గారు డ్రగ్స్ కేసు ఇరుక్కుంటే స్టేషన్ పెరిగి పంపిస్తారు, పార్లమెంట్కి వెళ్ళిపోయాడు. అంటే తెలుగుదేశం వాళ్ళు మాత్రం నేరాలు చేసే హక్కు ఉంది, వాళ్ళకి స్టేషన్ వేలు ఇచ్చేస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేరం చేయకపోయినా, నిరసన చెప్పినా వాళ్ళని కేసులు పెట్టి పోలీస్ బెయిల్ ఇవ్వకుండా చిన్న సెక్షన్లు పెట్టైనా సరే కోర్టులో పెట్టి మేనేజ్ చేసి తీసుకెళ్లి సెంట్రల్ జైలుకో మరో జైలుకో పంపిస్తారు. ఇది వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్నది. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, బిఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడాలి. ఒకవేళ బిఆర్ నాయుడు చేయకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా బిఆర్ నాయుడికి వార్నింగ్ ఇచ్చి చేయించవలసిన బాధ్యత ఉన్నది. ఇది మొదటి డిమాండ్. రెండవది ఏంటంటే, ఏదైతే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టి వేధించాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ కేసుల్ని తక్షణమే విత్డ్రా చేసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.